వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మే 6 తారీఖు నాడు విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన డబ్బులు ఇస్తా అని చెప్తే సరే అని ఇంటికి వెళ్ళేవరకల్లా స్కూటీ మీద వెళ్ళాను. లోపలికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేస్తే బయటకు వెళ్ళి నిలబడి అడుగుతున్నా డబ్బులు ఏమైంది మరి ఖాళీ చేస్తున్నాను సంగతి అంటే సరే లోపలికి రాని పిలుచుకొని ఒక 4-5 మంది ఉన్నారు. రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు. పిలుచుకొని నా ఫోన్ లాక్కొని కొట్టిండ్రు. కొడితే అప్పటికి నేను బయటకు వచ్చేసరికి బయటకు వచ్చి నేను క్లబ్ హౌస్ దగ్గర నిల్చొని ఉన్నా. అక్కడ కూడా వచ్చి నన్ను విపరీతంగా కొట్టిండ్రు వాళ్ళు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ మన క్లబ్ హౌస్ బయట గేట్ బయట. ఇంట్లో పిలుచుకొని విపరీతంగా కొట్టినా కానీ నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిన. ఫోన్ గుంజుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత సీఏ గారికి కంప్లైంట్ ఇస్తే ఆమె పిలిచింది, మాట్లాడింది. కానీ 2 రోజులు తిరిగినా కనీసం నా ఫోన్ నాకు వాపసు పంపించింది కానీ కేసు ఫైల్ చేయలేదు. ఎవరిని వస్తే వాళ్ళని కొట్టడము ఇలాంటివి జరుగుతుంది. ఇంతవరకు నా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఫోన్ గుంజుకున్నా, విపరీతంగా కొట్టింది నన్ను. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే పిటిషన్ ఇవ్వమని చెప్పారు. పిటిషన్ ఇస్తే దాన్ని బట్టి నేను సీఏ గారికి చెప్తామని చెప్పారు. 1,60,00,000 1,60,00,000 అదే డబుల్ ఇస్తామని చెప్పి తీసుకున్నది పైసలు. ఆల్రెడీ అకౌంట్ ద్వారా కూడా 80,00,000 రూపాయలు ఉన్నాయి. మిగతా క్యాష్ ద్వారా ఇచ్చినాము. ఇస్తా అని చెప్పి తిప్పించుకొని చాలా మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ కూడా చూపించింది. నా దగ్గర 105 కోట్లు ఉన్నాయి. చూడండి స్టేట్మెంట్ చూపించి నమ్మించింది. మళ్ళీ కొన్ని రోజులు అట్లా చేసింది. దొంగ స్టేట్మెంట్ చూపించింది. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. దొంగ స్టేట్మెంట్ చూపించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆమె తక్కువ రేటుకు గోల్డ్ ఇస్తా అంటే మేము నమ్మి అందరం మేము ఇచ్చినాం. తిరుపతి ఒక 50 మంది ఇచ్చిర్రు. ఆమె మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు ఉన్నాయి. మేము కూడా మాకు తెలవక మేము మోసపోయినాం. సో ఫస్ట్ సారి పోయినప్పుడు నా మీద అటాక్ చేసిర్రు. ఒక 2-3 మంత్ బ్యాక్. అప్పుడు నేను ఎఫ్ఐఆర్ చేసిన 3 మీద. ఆ వినాయక్ రెడ్డి పటన్చేరు సిఐ గారు అప్పుడు యాక్షన్ ఏం తీసుకోలేదు. అప్పుడు యాక్షన్ తీసుకోకుంటే మొన్న అందరి డబ్బులు సెటిల్మెంట్ చేస్తాను పిలిపించింది. మొన్న పోతే అక్కడ సంభాషణ ఏం జరగలేదు. సంభాషణ జరిగిందని వినాయక రెడ్డి సిఐ గారు మాట్లాడుతున్నారు పటన్చేరు. అక్కడ ఏం జరగలేదు. పోకటమే మా మీద అటాక్ చేసింది. అది నన్ను ఒక్కదాన్ని లోపల గుంజి కడ్డీలతో కొట్టడం వల్ల తలకాయ పగిలింది. ఈ చెయ్యి ఇరిగింది కానీ ఆపరేషన్ అన్నారు. నేను ఇక్కడ పని ఉన్నది కాబట్టి ఈ ఆపరేషన్ పెండింగ్ పెట్టి సిమెంట్ పట్టేసుకొని మాత్రం నేను వచ్చిన. ఇది ఆపరేషన్ ఉన్నది. సో తలకాయ పగిలింది. ఒళ్ళు సితగొట్టిరు. ఆడు పడ్డాక కూడా ఇద్దరు దొరికినాక కూడా ఇష్యూ అయినాక సిఐ సార్ పంపించిండు వాళ్ళని. ఉన్న ఆధారు ఇద్దరు పంపించి వాళ్ళు ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళు దొరకట్లేరు. మేము తిరుగుతున్నాం 2 బృందాలని చెప్తుండు. సిఐ హస్తం డిఫరెంట్గా ఆమెకు సహకారం ఉన్నది కాబట్టి అది 2 సార్లు అటాక్ చేసింది, 3 సార్లు చేసింది. నన్ను ఒక్కదానే కాదు మిగతా వాళ్ళని కూడా చేసింది. ఆమె దండ సిఐ వినాయక్ రెడ్డి సిఐ సారే, పటన్చేరు సిఐ సారే ఆమె దండలు అవి చూసుకొనే ఇట్లా చేస్తున్నాయి. లేకుంటే ఆమె మా మీద అటాక్ చేసేటామే కాదు. రెండోది ఇప్పుడు ఉన్నాయనే ఆమె ఎవరినైతే పెట్టుకొని ఉన్నదో దిద్ది రాజశేఖరు, దిద్ది నిఖిలు, దిద్ది రంజితు, వాళ్ళ అక్క వాళ్ళ బావ డబ్బులంతా కేర్ఫుల్గా వాళ్ళ దగ్గరనే ఉన్నది. 18 కోట్లు వాళ్ళ దగ్గరనే ఉంది డబ్బు. సో వాళ్ళు ఫస్ట్ మెయిన్ వాళ్ళని ఫోటోలు మీకు ఇచ్చిన మీరు పెట్టలేదు మీడియాకు. ఫస్ట్ వాళ్ళని పెట్టండి. వాళ్ళ దగ్గరనే మనీ ఉన్నది. వాళ్ళే సేఫ్గా ఆమెను 18 కోట్లు తీసుకొని ఆమెను ఎంకరేజ్ చేస్తారు. అందుకని నా మీద రాడ్లతో దాడి చేశారు. ఇంతే విజ్ఞప్తి చేస్తున్నా. నాకు న్యాయం కావాలి. మిగతా బాధితులకు కూడా న్యాయం కావాలి. మాకు ఎట్లాంటి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంతే. తిరుపతిలో కూడా చాలా కేసులు ఉన్నాయి సార్. మాకు తెలియదు. మేము ఎంక్వైరీ చేసినాం. ఒక 50 కేసులు ఉన్నాయి. మీరు కూడా మీకు ఫోన్ నెంబర్లు ఇస్తా. మీరు కూడా మాట్లాడండి. ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తా. మాట్లాడండి. మీరు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.